ఫైనలీ గైస్ మనం అల్లు సినిమాస్కి వచ్చేసాం. లేట్ అయిన ఎంట్రీ మాత్రం మాస్, వైబ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంట్రీ ఇట్ సెల్ఫ్ చాలా స్టైలిష్గా ఉంది గైస్. ఫస్ట్ స్టెప్ పెట్టగానే యూ కెన్ ఫీల్ ద ప్రీమియం వైబ్. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా క్లీన్గా మోడర్న్గా ఉంది. ఎవ్రీ కార్నర్ని డీటెయిల్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. థియేటర్ అనిపించడం లేదు, ఆల్మోస్ట్ లైక్ ఎ లగ్జరీ స్పేస్. ఈ లైటింగ్ సెటప్ చూడండి గైస్, చాలా ఎస్థెటిక్గా ఉంది. ఆనెస్ట్లీ ఇలాంటి ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఇది జస్ట్ స్టార్టింగ్ అయితే ఇన్సైడ్ ఇంకా ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. వాల్స్, ఇంటీరియర్, ఇదిగో గాయస్, ఈ డిజిటల్ స్క్రీన్ చాలా షార్ప్గా, వైబ్రెంట్గా విజువల్స్ చూపిస్తోంది. ట్రైలర్స్, పోస్టర్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. స్క్రీన్ దగ్గర నుంచి కొంచెం వెనక్కి మూవ్ అవుతుంటే, ఇలా వాక్ చేస్తూ వస్తుంటే లాబీ మొత్తం ఓపెన్గా, స్పేషియస్గా కనిపిస్తోంది. ఎవ్రీ కార్నర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. లైటింగ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది గాయస్. లాబీ మొత్తం ఈవెన్లీ స్ప్రెడ్ అయింది. టూ బ్రైట్ కాదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఫుల్ లాబీ వ్యూ చూడండి. సీటింగ్ ఏరియాస్, వాకింగ్ స్పేస్ అన్నీ ప్రాపర్గా డిజైన్ చేశారు. ఓవరాల్గా అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంది. పీపుల్ కూడా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. వెయిటింగ్ టైం కూడా బోరింగ్గా అనిపించడం లేదు. ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం అల్లు సినిమాస్ మొదటి ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ స్పెషల్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. లెజెండరీ డైరెక్టర్స్ ఫోటోస్ డిస్ప్లే చేశారు. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇదిగో గైస్, మొదటి ఫ్లోర్కి వచ్చేసాం. వావ్, ఆల్రెడీ చూస్తుంటే వాల్స్ మీద ఫోటోస్ కనిపిస్తున్నాయి. లెట్స్ టేక్ ఏ క్లోజర్ లుక్. ఇక్కడ లెజెండరీ డైరెక్టర్స్ ఫోటోస్ డిస్ప్లే చేశారు. ఎంటైర్ వాల్ ఒక ట్రిబ్యూట్ లా కనిపిస్తోంది. సినిమా హిస్టరీని సెలబ్రేట్ చేస్తున్నట్టుంది. ప్రతి ఫోటో కూడా చాలా నీట్గా ఫ్రేమ్ చేశారు. లైటింగ్, స్పేసింగ్, ఎవ్రీథింగ్ లుక్స్ ప్రీమియం. జస్ట్ డెకరేషన్ కాదు, రెస్పెక్ట్ చూపిస్తున్నట్టుంది. హానెస్ట్లీ గైస్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ హైలైట్ అనిపిస్తోంది. థియేటర్కి వచ్చి ఇలా డైరెక్టర్స్కి ట్రిబ్యూట్ చూడడం అంటే డిఫరెంట్ ఫీల్ వస్తోంది.